ఒంగోలు దసరాజపల్లి రోడ్లోని లక్ష్మీపురం వద్ద శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోనే తొలి దేవస్థానంగా ఇది కీర్తి గడించనుంది. దేవస్థాన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దేవస్థానం ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా లోక కళ్యాణం విశ్వశాంతి కోసం శనివారం ఉదయం 8 గంటల నుండి నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం జరిపించనున్నట్లు ఆలయ ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి తెలిపారు. ఒంగోలులో అనేక దేవస్థానాలు ఉన్నప్పటికీ తొలిసారిగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీపురంలో భక్తులకు అందుబాటులోకి రానుందన్నారు. ఒంగోలుకు చెందిన అబ్బూరి చంద్రమౌళి అటవీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. గుంటూరులో స్థిరపడిన ఆయన సొంత ఊరికి ఏదన్నా చేయాలన్న ఆలోచన కలిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ 15వ తేదీ భూమి పూజ చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. న్యాప్రో ట్రస్ట్ కన్వీనర్ ఎడ్లపాటి అశోక్ కుమార్ సహకారంతో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరితగతిన ఆలయ ప్రతిష్ఠ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రమౌళి చెప్పారు. మేము 4 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెలు సంతానము. మా నాన్న ఒక ముఠా మేస్త్రి. ఆయన రెక్కల కష్టం మీద మమ్మల్ని పోషించాడు. ఆయన ఏమి నాకు తెలిసి ఆయన ఈ ఇకల ఉత్సవాలు ఏమి అనుభవించలేదు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన గుర్తుగా ఏదో ఈ జన్మలో చేయాలనే ఒక సంకల్పం. ఈ జన్మలో ఇక్కడ ఈ ఒంగోలులో బంధుమిత్రులు అందరూ చుట్టాలు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి జన్మభూమి కాన్సెప్ట్ తోటి చేయాలనే వ్యూహతోటి ఇక్కడికి వచ్చాము. అక్కడ రావడానికి మా ఫ్రెండ్స్ కేఎస్ నారాయణ గారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు, తర్వాత బొల్లేపల్లి సత్యనారాయణ, వాళ్ళిద్దరి పూర్తి సహకారము, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇదంతా తయారు చేయడం జరిగింది. నేను ఇంత అవుతుంది అనుకోలేదు. ఆయన అశోక్ కుమార్ గారు కూడా ఎంత బడ్జెట్ నీదని ఆయన అడగలేదు. నేను ఎంత పడుతుందని అడగలేదు. నేను ఆయన ఫ్రెండ్షిప్ మీద నాకు గుడి కట్టాలని ఉంది, గుడి కట్టాలి ఒంగోలు అంటే ఆయన సరే అన్నారు. నేను మొదలుపెట్టాము. ఈ టెంపుల్ ప్రాధాన్యత ఏంటి సార్? ఈ టెంపుల్ ప్రాధాన్యత ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారు మీద ఉన్న అభిమానం. అది ఇంకా నాకేం చెప్పాలో. 2024 ఏప్రిల్ 15న దీనికి శంకుస్థాపన చేశాము. ఒక 1 yearలో కట్టాలనేది మేము ఒక సంకల్పంతో ముందుకు దిగాము. ఇది వచ్చేసి ఇప్పుడు 9 months అవుతుంది. ఇది 9 months అయింది. ఇంకా 3 monthsలో ఉంది. చింతూరు అని ఉంది. అక్కడి నుంచి ధ్వజస్తంభం తెప్పించాము. విగ్రహాలు కూడా తయారీలో ఉన్నాయి. బహుశా మార్చి నెలలోనే రావచ్చు విగ్రహాలు. వస్తే టీటీడీ వాళ్ళ ప్రోత్సాహంతో విగ్రహాలు తయారు చేపిస్తున్నాము. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోత్సాహంతో ధ్వజస్తంభం తెప్పించాము. అన్ని పనులు భగవంతుడి వద్ద వల్ల సవ్యంగా మీరు కంప్లీట్ చేస్తున్నారు. స్టేట్లో ఎక్కడ కూడా ఇలాంటి ఆ విషయం నాకు తెలియదు. ఆ విషయం ఫీల్ అవుతున్నారు. ఏం సంతోషం ఉంది. భగవంతుడు మా అబ్బాయిని మా అనిల్ని ఇచ్చేసి అంతా అనుకూలం ఉంది. ఇక్కడ ఇదంతా వాడే దగ్గరుండి చూస్తున్నాడు. అశోక్ కుమార్ గారు అనుకుని నడిపిస్తున్నాడు. నాకు ధైర్యంగా కేఎస్ నారాయణ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది యాక్చువల్గా సెన్సి ఫ్రెండ్స్ యొక్క సహకారము. మా అబ్బాయి అనిల్, తర్వాత అశోక్ కుమార్ గారు, ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు, తర్వాత బుల్లేపల్లి సత్యనారాయణ గారు, కేఎస్ నారాయణ గారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మాజేటి వరప్రసాద్ గారిని డీఈగా చేసి రిటైర్డ్ ఆయన, తర్వాత లక్ష్మీనారాయణ వీళ్ళు అందరూ ప్రోత్సాహంతో ఇది చదువుతుంది. తర్వాత ఇక్కడ మనకి రమణయ్య గారు, తర్వాత మన తిరుపతిరావు గారు, ఒంగోలు కార్పొరేటర్ రమణయ్య గారు, తిరుపతిరావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అబ్బూర్లింగ, ఇక్కడ ఉన్నటువంటి అందరి బంధుమిత్రుల సహకారంతో వర్క్ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మీ సహకారంతో కూడా ఇచ్చేసి దీంట్లో నేను సఫలీకృతం అవుతానని ఆశిస్తున్నా. వీరికి భగవంతుడి కృప వల్ల ఈ ప్రాజెక్ట్ని మేమే తీసుకురాగలిగాం. భగవంతుడి కృప వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, తర్వాత వేద పండితులు, తర్వాత విద్యావంతులు, భక్తులు, ఇక్కడ ప్రజలు అందరి సహకారం కావాలని మేము మనసా వాచ కోరుకుంటున్నాం. వారు ఆయన పుట్టిన ఊర్లో కట్టాలి గుడి అని సంకల్పించుకున్నారు. ఫస్ట్లో మేము చాలా భయపడ్డాం, మనం కట్టలేమో ఇంత అని. దేవుడి దయ వల్ల అందరి బంధుమిత్రుల సహకారంతో మంచిగానే జరుగుతుంది. ఇంకా చాలా ఉంది ఈ ప్రాజెక్టు. ఇంకా
మా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ పురప్రేమికులు అందరూ సహకరిస్తే ఇంకా గుడి బాగా త్వరగా అయిపోద్ది అని. అంటే మీరు అనుకున్న ఇది వచ్చేస్తుందమ్మా దీనికి, అంటే మీరు ఒక డిజైన్ ఉండిద్ది కదా? అంటే నాకు అంతా తెలియదు. మేము గుంటూరులోనే ఉన్నాము 40 yearsగా. ఇప్పుడే ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాము. అంటే ఒంగోలు మీరు కడుతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఒంగోలు కడుతున్నారు? మా వారికి ఇష్టం కాబట్టి, మా బావగారు అబ్బాయి ఉన్నారు. దేవుడు ఎందుకో మమ్మల్నే ఉంచారు. మా అన్నదమ్ములు, మా వారి వాళ్ళ అన్నదమ్ములు అందరూ దాటిపోయారు. ఒక అమ్మాయి మేమిద్దరమే ఉన్నాము. ఇక దేవుడు ఈ పని చేపించడానికే మమ్మల్ని ఇదిగా చూస్తున్నారేమో అనుకుంటా అంటారు. దేవుడి దయ ఇంకా చాలా ఉంది కదా ప్రాజెక్టు, కష్టపడాలి అంతా. ఇంకా అందరూ సహకారం ఉంటే బాగా త్వరగా అయిపోద్ది టెంపుల్ అనుకుంటున్నా. మా ఏప్రిల్కి చెయ్యాలి అనుకుంటున్నాము విగ్రహ ప్రతిష్ట. స్వామి దయ అలా ఉంటే అలా. కొత్తపట్నం బస్టాండ్ నుంచి దసరాజపల్లి వెళ్ళే రోడ్లో లక్ష్మీపురం అనే కాలనీలో పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం కొరకు భూమి పూజ 15/4/2024 చేయడం జరిగింది. భగవంతుని ఆజ్ఞ మేరకు అబ్బూరి చంద్రమౌళి గారు, విజయలక్ష్మి దంపతులు, మా బాబాయి, మా పిన్ని గారు, వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ దేవస్థానం నిర్మాణాన్ని సంకల్పం తీసుకొని శరవేగంగా సంవత్సరంలోపు దేవస్థాన ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా, ఇప్పటి వరకు ఒంగోలు నగరంలో లేని విధంగా పద్మావతీదేవి, గోదాదేవి సమేత శ్రీనివాసస్వామి దేవస్థాన నిర్మాణం చాలా బాగా జరుగుతోంది. ఇప్పటి వరకు వారే మొత్తం కార్యనిర్వహణ అంతా కూడాను చేసుకుంటూ వచ్చారు. దేవస్థానం చాలా అద్భుతంగా వస్తోంది. సంవత్సరంలోపే ప్రతిష్ట కూడా అనుకుంటున్నాము. దానికి తగిన విధంగా భక్తులు, ప్రముఖులు ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, రేపు అనగా శనివారం లోక కళ్యాణం కొరకు, విశ్వశాంతి వరకు నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము 3 హోమాలు కలిపి మహాశాంతి హోమం పేరిట ఒక హోమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఋత్వికులు నిర్ణయించారు. ఈ దేవస్థానాన్ని ఇంత వేగంగా నిర్మించడంలో మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి నాట్కో ట్రస్ట్ కన్వీనర్ శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఆయన సహకారం వల్లనే ఈరోజు ఈ దేవస్థానం ఈ స్థితిలో ఇంత వేగంగా అద్భుతమైన రీతిలో, ఎక్కడ ఒంగోలులో ఇంతవరకు లేని విధంగా ఇంత బాగా వస్తోంది. నిర్మాణం పూర్తిగా వచ్చింది. ప్రతిష్టకు కూడా రెడీ అవుతున్నాము. అలాగే రేపు కార్యక్రమానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి హోమ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.